పెట్టుకోవాల్సి వస్తుంది. ఓకేనా? ఒక్కసారి పిడికిలే తెలంగాణ. జై తెలంగాణ, జై ఆదివాసీ, జై నాయకపోడ్. అందరికీ నమస్కారం. వేదిక మీద ఉన్నటువంటి గౌరవనీయులు నాయకపోడ్ సేవా సంఘం భద్రాద్రి కొత్తగూడ జిల్లానికి సంబంధించి సోమిని జిల్లా అధ్యక్షులు సోమిని శివశంకర ప్రసాద్ గారు, అట్లానే జిల్లా ప్రధాన కార్యదర్శి గారు తాళ్ళ దుర్గయ్య గారు, మరి దాది చంటి గారు, అట్లానే తోట వెంకటమ్మ గారు సర్పంచ్ గారు, రాజన్న భద్రమ్మ గారు గ్రామ పెద్దకాపు గారు, అట్లానే గడ్డం వెంకటేశ్వరరావు గారు జిల్లా గౌరవ అధ్యక్షులు, మన యాట్ల రంగారావు గారు నాయకపోడ్ సభ్యులు, సీతమ్మ గారు నాకు ఇప్పటిదాకా బుర్రకాయలోంచి నీళ్ళు తాగిపించినారు, అట్లానే రావుల రామకృష్ణ గారు మన అన్న ఆదివాసీ సంఘానికి సంబంధించి దమ్మనపేట మండల నాయకపోడ్ అధ్యక్షులు, అట్లానే దానపు రాజేశ్వరి గారు, ముత్తమ్మ గారు, అట్లానే మా వాసం రామకృష్ణ దొర గారు, అట్లానే వెంకట్ గారు సోడెం వెంకట్ గారు, గణేష్ అన్న గారు, జిల్లా ఇన్ఛార్జ్లో ఉన్నటువంటి వీరన్న గారు, అట్లానే క్రాంతి గారు, ఇంకా అనేక మంది నాయకులు వచ్చినారు. ఈ కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేయడంలో కీలక పాత్ర పోషించినటువంటి రూప్ సింగ్ అన్న గారు, పవన్ నాయక్ గారు, నవీనాచారి గారికి, అందరికన్నా ముఖ్యంగా కొత్త గంగారం ప్రజలందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు. ఓన్లీ కొత్త గంగారమే కాదు, చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాల నుంచి కూడా చాలా మంది ఆడబిడ్డలు, యువకులు, అన్న తమ్ముళ్ళు అందరు కూడా వచ్చినారు. అందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. మీ అందరికీ ఇవాళ నన్ను మన గ్రామానికి వచ్చి గ్రామ దేవతలను దర్శించుకునేటటువంటి అవకాశం ఇచ్చినందుకు, ఆ అదృష్టాన్ని నాకు కల్పించినందుకు ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే వెనకాల ఎవరు కనబడట్లేదు బ్రదర్, ఇటు వచ్చేవా ప్లీజ్, అట్లా కూర్చోలేదు, థ్యాంక్ యూ. ఎందుకంటే గత కొన్ని రోజుల క్రితం పార్టీ పెట్టేటటువంటి చర్చలు జరుగుతున్న సందర్భంలో తెలంగాణ రక్షణ సేన అనే కొత్త పార్టీ తెలంగాణలో పెట్టాలనుకున్నప్పుడు నేను ఆలోచన చేసి, ఏమిటది, చాలా పార్టీలు ఉన్నాయి ఇప్పటికే. కేసీఆర్ గారు పెట్టిన పార్టీ ఉన్నది, కాంగ్రెస్ పార్టీ ఉన్నది, బీజేపీ పార్టీ ఉన్నది, ఇంకా రకరకాల పార్టీలు ఉన్నాయి. మరి ఇట్లాంటి పార్టీలన్నీ ఉన్నప్పుడు ఒక ఆడబిడ్డగా ఈ రాష్ట్రంలో ధైర్యంగా బయటకు వచ్చి ఇంకొక కొత్త రాజకీయ పార్టీ పెట్టాలంటే మరి ఇప్పుడున్న పార్టీలకు నేను పెట్టే పార్టీకి మార్పు ఉండాలి. ఖచ్చితంగా మార్పు చూపెట్టగలిగితేనే ఏదన్నా కొత్తగా ప్రారంభించుకోవాలి. లేకపోతే ఎందుకు పెట్టాలి పార్టీ? అందరికీ టైం వేస్ట్, మీకు నాకు అందరికీ టైం వేస్ట్. మూస పార్టీలాగా పాత పార్టీలాగానే ఉంటే ఎవరికి లాభం ఉండదు. మీకు తెలుసు, మన ఆడవాళ్లకు పట్టుదల ఎక్కువ ఉంటుంది. మనం ఏది గట్టిగా అనుకున్నాం అంటే మాత్రం చేసి చూపిస్తాం. నేను ఒకటే మాట అనుకున్నా, ఒక ఆడబిడ్డగా ఇంట్లో ఇద్దరు పిల్లలుంటే తల్లికి ఎప్పుడైనా కొద్దిగా వీక్గా ఉన్నటువంటి చిన్నపిల్లగాని మీద ఎక్కువ దృష్టి ఉంటుంది. అది ఆడపిల్లైనా మగపిల్లైనా కొద్దిగా వీక్గా ఉంటే వాళ్ళ మీద ఎక్కువ ఉంటుంది. ఎందుకు? అయ్యో నా కొడుకో నా బిడ్డను, అరే జర వీడికి కాలు మంచిగా లేదు, జర వీడికి కన్ను మంచిగా లేదు, వీడు వీక్ ఉన్నాడు, వీడు ఆరోగ్యం బాగుండదని తల్లి ఆరోగ్యంగా ఉన్న బిడ్డ కన్నా ఆరోగ్యం లేని బిడ్డ మీద ఎక్కువ దృష్టి పెట్టి ఎక్కువ ఆలోచన చేస్తుంది. నేను ఈ పార్టీ పెట్టాలనుకున్నప్పుడు ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని ప్రజా సమూహాల గురించి ఆలోచన చేసిన. అందరికన్నా ఎక్కువ పేదరికంలో ఉన్న వాళ్ళు ఎవరు? అందరికన్నా ఎక్కువ వివక్షకు గురవుతున్న వాళ్ళు ఎవరు? అందరికన్నా ఎక్కువ అన్నీ తెలిసి ఉండి, అన్ని రకాల తెలివితేటలుండి, దేహదారుఢ్యం ఉండి, అవకాశం ఉండి, అన్నీ ఉండి కూడా మరి ఎవరు వెనుకబాటు గురవుతున్నారు ఈ రాష్ట్రంలో అని ఆలోచన చేసిన. నేను ఎవరు గురవుతున్నారంటే ఆదివాసీలు, గిరిజనులు, ఎస్సీలు, ఎస్టీలలో ఉన్నటువంటి అనేక మంది, ముస్లింలు, ఇట్లా చాలా వెనుకబాటు గురవుతా ఉన్నారు. మరి ఒక ఆడబిడ్డగా నేను బయటకు వచ్చి ఒక పార్టీ పెట్టినప్పుడు వెనుకకు ఉన్నటువంటి వాళ్ళను, వెనుకబడేబడినటువంటి వాళ్ళను, వివక్షకు గురైనటువంటి వాళ్ళను, అవకాశాలు రానటువంటి వాళ్ళను, ఇప్పటికీ కూడా ఇంత మోడర్న్ కాలంలో ఇక్కడ కూర్చొని అమెరికాలో ఏమవుతుందో తెలుసుకునేటటువంటి కాలంలో, ఇక్కడ కూర్చొని అక్కడెక్కడో జపాన్లో సునామీ వస్తే చూడగలిగేటటువంటి ఈ కాలంలో ఇంకా కూడా ఇక్కడ నుంచి 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న నాగమడుగులో కరెంటు లేదంటే మరి ఒక తల్లిగా నా మనసు ఇక్కడ కొట్టుకొని ఇక్కడికి వచ్చినా. నేను ఇవాళ ఉట్టిగా రాలే, రాజకీయ కార్యక్రమాల కోసం రాలే. చాలా కార్యక్రమాలు చేసుకోవచ్చు, జేజేలు కొట్టించుకోవచ్చు, జెండాలు కట్టుకోవచ్చు. కానీ కట్టుకున్న జెండాకు అర్థం ఎప్పుడు ఉంటుందంటే నిజంగా మార్పు తేగలిగితే అర్థం ఉంటుంది. నిజంగా రేపటి నాడు ఇక్కడ కూర్చున్నటువంటి అక్క చెల్లెల చేతిలో మీ ఆడబిడ్డగా నేను రాజ్యానికి వచ్చినప్పుడు నాకు ఒక 15,000, నాకు ఒక 20,000, నాకు ఒక 25,000 నా ఇంటికి వస్తున్నాయంటే అప్పుడు మార్పు వచ్చినట్టు.
నా పిల్లగాడికో నా పిల్లకో చదువుకున్న చదువుకి సరైన ఉద్యోగం వచ్చిందంటే అప్పుడు మార్పు వచ్చినట్టు. వ్యవసాయం చేసుకుంటుంటే ఫారెస్ట్ వాళ్ళు వచ్చి మన మీద పడి కొట్టకుండా ఉంటే అప్పుడు మార్పు వచ్చినట్టు. ఇల్లు కట్టుకున్నా, గుడి కట్టుకున్నా వేసుకున్న రేకుల్ని వచ్చి లాగేయకుండా ఉంటే అప్పుడు మార్పు వచ్చినట్టు. మనకు కావాల్సిన గ్రామంలో మన కరెంటు కోసం మనం ధర్నాలు చేసుకునే పరిస్థితి లేకపోతే అప్పుడు మార్పు వచ్చినట్టు. అది చేయలేకపోతే ఎందుకు పెట్టాలి పార్టీ? ఎవరి కోసం పెట్టాలి పార్టీ? పేదవాడికి పనికిరాని పార్టీ ఉంటే ఏంది, పోతే ఏంది? ఇలా చాలా మంది చాలా పార్టీలు చేసినారు. కొంత మంచి చేసిరు, అందరు చెడు చేయలే. కొంత మంచి జరుగుతుంది, కొంత వివక్ష జరుగుతుంది. కానీ ఇవాళ 79 ఏళ్ళు దగ్గరకు వచ్చింది భారతదేశానికి స్వతంత్రం వచ్చి. ఇప్పటికి కూడా మన గూడానికి కరెంట్ రాలేదంటే, ఇప్పటికి కూడా బాబు మేము నాయకప్పోళ్ళం అనేటోళ్ళం సపరేట్ జాతి ఉన్నాము అని మనం గొంతు చించుకొని ఇట్లా సభలు పెట్టుకొని చెప్పుకోవాల్సి వస్తుందంటే ఎంత చిన్న చూపు ఉండాలి మన మీద. అంటే ఏమి చేయలేని వాళ్ళు మీరు, ఎవరు అడిగేటోళ్ళు లేరు, వీళ్ళకు నోరు లేదు. గట్టిగా బెదిరిస్తే పోలీసు వాళ్ళని పెడితే పక్కకు తొలగిపోతారు అనేటటువంటి ధైర్యం తప్పితే ఇంకెందుకు చెప్పు? ఎందుకోసం మనం పట్టించుకుంటలేదు? ఇది మనం ఆలోచించుకోవాలి. ఇవాళ ఇంత దూరం హైదరాబాద్ నుండి ఈ చిటారు గ్రామమైనటువంటి కొత్త గంగారంకి రావడానికి ఒకటే ఒక కారణం. నాయకప్పోడు నాయకులు, ఆదివాసీ సంఘాలకు సంబంధించినటువంటి నాయకులు, పెద్దలు చందాలింగయ్య దొర గారు, వారి నాయకత్వంలో అనేక మంది వచ్చి నన్ను కలవడం జరిగింది. ఆ రోజు కూడా రామకృష్ణ గారు ఉన్నారు, వెంకట్ గారు ఉన్నారు, వీరన్న గారు ఉన్నారు. అందరి సమక్షంలో మాట్లాడినప్పుడు వాళ్ళు ఒకటే చెప్పారు, కనీసం మమ్మల్ని జనాభా లెక్కల్లో కూడా పెట్టట్లేదు. మేము మనుషులం కదా, మా కుటుంబాలు ఉన్నాయి కదా, మాకు భావం ఉంటుంది కదా, మాకు బాధ అవుతుంది. ఇవాళ నాయకప్పోడు అనేది మాది ప్రత్యేకమైన జాతి ఉంటే గోండు నాయకప్పోడు అని ఒకటి రాస్తారు, కోయా నాయకప్పోడు అని ఇంకొకరు రాస్తారు. ఏ జాతికి ఆ జాతి సపరేట్ ఐడెంటిటీ ఉండాలి, అస్తిత్వం ఉండాలి. మనదేం జాతి? తెలంగాణ జాతి. కొట్లాడలేదా మనం నిలబడి? మా జాతి అస్తిత్వం కావాలని కొట్లాడలేదా? బయటోడు వచ్చినప్పుడు మనందరం తెలంగాణ వాళ్ళం, కానీ ఇంట్లో మాట్లాడుకున్నప్పుడు మనం నాయకప్పోడు, మనం కోయ, మనం గోండు, మనం చెంచు, మనం వాటికి సంబంధించి ఎవరికి వాళ్ళకు అభివృద్ధి కార్యక్రమాలు రావాలి, ఎవరికి వాళ్లకు మన డబ్బులు మన వాటా ప్రభుత్వం నుంచి రావాల్సిందే. ఎందుకు రాకూడదు? ఉద్యోగాలు ఎందుకు రాకూడదు? మన వాటా డబ్బులు ఎందుకు రాకూడదు? రాజకీయంగా మన వాటా ఎందుకు రాకూడదు? ఖచ్చితంగా రావాల్సిందే. అట్లా రావాలనే, అట్లా ఒక్కొక్క జాతిని, ఒక్కొక్క కులాన్ని, ఒక్కొక్క వర్గాన్ని పట్టుకొని పనిచేయాలనే పంతంతోనే ఇవాళ ఒక ఆడబిడ్డగా పార్టీ పెట్టి నేను తిరుగుతూ ఉన్నాను. అన్ని చోట్లకు వెళ్తూ ఉన్నాను. ఎక్కడెక్కడైతే విస్మరణకు గురైనరో, ఎవరి దగ్గరికైతే అభివృద్ధి రాలేదో ఆ ప్రాంతాలన్నిటికీ వెళ్తూ ఉన్నాను. అందులో ప్రత్యేకించి మన కొత్తగూడెంకి వచ్చినాం. సింగరేణి ఏరియాలో సింగరేణి కార్మికులకు అనేకమైన అన్యాయం జరుగుతుంటే వారి దగ్గర పర్యటన చేస్తూ వచ్చినాం. మరి ఇక్కడ మన కొత్త గంగారం కూడా అన్న వాళ్ళందరూ రమ్మంటే ఇక్కడికి వచ్చినాం. చాలా సంతోషం అనిపించింది. చాలా ఉత్సాహంగా పువ్వులేసి గంగారమ్మ జాతరకు ఫస్ట్ అక్కడికి పోయి వచ్చి మళ్ళీ ఇక్కడ జాతర చేసుకొని ఇక్కడ దేవుళ్ళందరినీ చూసుకొని అద్భుతంగా ఉంది. మన పుట్టింటికి పోతే ఎట్లయితే వెల్కమ్ చేస్తారో అట్లా చాలా సంతోషంగా, చాలా మంచిగా అనిపించింది. నేను నిజంగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా, ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో నాయకప్పోడు జాతికి సంబంధించినటువంటి శాసనసభ్యులు రావాలి, జెడ్పీటీసీలు రావాలి, జెడ్పీ చైర్మన్లు కావాలి, అదేవిధంగా ఎంపీటీసీలు కావాలి. ఆ అదృష్టం మా పార్టీకి రావాలని కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అవకాశం వస్తలేదని అంటున్నారు కదా, అవకాశం ఇస్తాం, కొట్లాడదాం, అందరితో కలుపుకుందాం. ఏ ఒక్క జాతి వాళ్ళు కేస్తే ఓట్లేస్తే రాదు, కానీ ప్రతి జాతి వారికి ఖచ్చితంగా గౌరవ స్థానం దక్కాలి, వారికి అవకాశం రావాలి. అవకాశం వస్తేనే నిరూపించుకోగలుగుతారు. ఇక్కడ చాలా మంది యూత్ ఉన్నారు. నా డ్రీమ్ ఒకటే, చదువుకున్నటువంటి ఆడపిల్లలు కనపడతా ఉన్నారు, మగపిల్లలు కనపడతా ఉన్నారు. నాకు ఒకటే ఒక డ్రీమ్ ఉన్నది. ఏందది? మనం ఎందుకు ఎప్పుడు ఉద్యోగాల కోసం వెతుక్కోవాలి? మనం కూడా బిజినెస్ పెట్టుకోవాలి కదా, మనం కూడా వ్యాపారం చేసుకోవాలి కదా. చైనా లాంటి దేశాల్లో, అమెరికా లాంటి దేశాల్లో ఇఫ్ యూ హ్యావ్ ఎ ప్లాన్, ఒక ప్లాన్ తీసుకొని ఒక బ్యాంకులకు పోతే డబ్బులు తీసుకొని బయటికి రావచ్చు. 0 to 4% ఇంట్రెస్ట్ రేట్లో అక్కడ ప్రభుత్వాలు యూత్ని ఎంకరేజ్ చేస్తాయి, వాళ్ళకి ఇచ్చి పంపిస్తారు డబ్బులు. మన దగ్గరేమో బ్యాంక్ వాడు మనం మోంగనే మన సీఎంని చూసినట్టు దొంగని చూసినట్టు చూస్తారు. మన సీఎం చెప్పుకుంటాడు కదా, నన్ను దొంగని చూసినట్టు చూస్తారు ఏదైనా బ్యాంక్ పోతే. అట్లా బిజినెస్ మ్యాన్ అంటేనే అరే వీడు చేస్తాడో చేయడో, వీని బిజినెస్ ఉంటుందో ఉండదో, అది మునుగుతుందేమో అని వాడు లోనే ఇయ్యాడు మనకు. ఈ గూడెంలో నిజంగా ఎంతమంది దగ్గర ఎంతమందికి లోన్స్ వచ్చినాయి చెప్పండి? బ్యాంక్ ఒక బైక్ కొనుక్కోవాలంటే లోన్ వస్తుంది అయ్యాల ఆదివాసీలు అని చెప్తే. ఎన్నో ఏండ్లు నేను కొట్లాడినా, యాదవులకు లోన్లు రాకుండా యాదవులకు బ్యాంక్ అకౌంట్ ఇవ్వలేదు చాలా రోజులు. తెలంగాణ ఉద్యమ సందర్భంలో నేను వెళ్ళి పర్సనల్గా
మేము మా ప్రాపర్టీ పెడతాం, లోన్ ఇవ్వండి, అకౌంట్ ఇవ్వండి అని కొట్లాడే పరిస్థితి వచ్చింది. ఆదివాసులకు ఎవరు ఇస్తున్నారు లోన్లు? అభివృద్ధి కోసం ఇస్తున్నారా? మనం బిజినెస్ పెట్టుకుంటామంటే ఇస్తున్నారా? బోల్డ్ అని కార్యక్రమాలు చెప్తారు. ఎస్టీలకు సపరేట్గా ఫండ్స్ ఉన్నాయని చెప్తారు. కేంద్రం నుండి డబ్బులు వస్తాయి 1000 కోట్లు, రాష్ట్రానికి వచ్చినాక ఏమవుతాయి? ఆ డబ్బులన్నీ అటు ఇటు వెళ్తాయి. మరి ఇటువంటి పరిస్థితిలో ఖచ్చితంగా మనం కార్యాచరణ తీసుకోవాల్సిందే. మన నిధులు మనకు రావాలి, మన రాజకీయంగా అవకాశాలు మనకు రావాలి. ఖచ్చితంగా విద్యలో అయినా ఉద్యోగాల్లో అయినా మన వాటా మనకు రావాల్సిందే. దానికోసం ప్రయత్నం చేద్దాం. నాకున్న ఆలోచన ఏంటంటే, కొత్తగా పెట్టినటువంటి పార్టీలో మార్పు తేవడానికి నేను ఒక 5 మార్గాలు అనుకున్నా. శ్రీకృష్ణుడు భగవంతుడు ఉంటాడు, ఆయన దగ్గర ఒక శంఖం ఉంటుంది, పాంచజన్యం అని. ఆ శంఖం ఎప్పుడు పూరిస్తాడంటే, ఎప్పుడైతే అధర్మం పెచ్చరిల్లిపోతుందో, ఎప్పుడైతే అమాయకుల మీద దాడి జరుగుతుంటుందో అప్పుడు ఆయన శంఖం పూరిస్తాడు. అందుకే నేను కూడా ఈ 5 మార్గాలు ఏవైతే అనుకున్నానో దానికి పాంచజన్యం అని పేరు పెట్టుకున్నా. ఎందుకంటే మనందరిని వెనకబడేసిర్రు, డబ్బు లేదని చెప్పి మనని దూరం పెడతా ఉన్నారు, భూమి లేదని చెప్పి దూరం పెడతా ఉన్నారు. మన భూమి మనం కొడుకుంటే వచ్చి అధికారులు వెంటబడి మన భూమి మన కష్టాన్ని తీసేసుకుంటున్నారు. అందుకని 5 కార్యక్రమాలు అనుకున్నా. మొదటిది ఉచిత విద్య ఉండాలి మనకు. సర్కార్ బడిలో చదువుకున్నా, ప్రైవేట్ బడిలో చదువుకున్నా మన పిల్లలకు, మన ఆదివాసీ నాయకపోడు పిల్లలకు ₹1 కూడా మీ జేబులో భారం పడకుండా మా తెలంగాణ రక్షణ సేన ప్రభుత్వం కట్టాలన్నది మా ఆలోచన. ప్రైవేట్ కాలేజ్, ప్రైవేట్ స్కూల్, మీకు అమెరికాలో అడ్మిషన్ వచ్చినా సరే గవర్నమెంట్ కట్టాలి. ఎందుకు కట్టకూడదు? ఎన్ని 1000 కోట్లు పక్కదారి తప్పినాయి. ఎందుకు ఉండకూడదు ఆదివాసీలకు విద్య? ఎందుకు రాకూడదు ఆదివాసీలకు అవకాశాలు? మొన్న నేను లండన్ పోయిన లాస్ట్ 2 years కింద, అక్కడ అనేక మంది ఎస్టీ పిల్లలు ఇక్కడ నుంచి స్కాలర్షిప్ మీద పోయిన వాళ్ళు ఆడికి పోయినాక 6 నెలలు అయినాక స్కాలర్షిప్ వచ్చుడు మొత్తం బంద్ అయింది. వందలాది మంది పిల్లలు ధర్నా చేస్తే వాళ్ళతో పాటు కలిసి ధర్నాలు చేసినాం. వాళ్ళ పేరెంట్స్ అందరితో పాటు కలిసి ధర్నాలు చేసి డబ్బులు ఇప్పించుకునే పరిస్థితి వచ్చింది. ఎస్టీలకు డబ్బులుండి, 1000 కోట్ల డబ్బులుండి ఇవ్వడం లేదు. ఖచ్చితంగా అది ఇవ్వాలి. ప్రైవేట్లో మన పిల్లలు చదివినా డబ్బు మీ గవర్నమెంట్ కట్టాలి. రెండవది ఉచిత వైద్యం ఉండాలి. ఏ హాస్పిటల్కి పోయినా, ఎంత పెద్ద జబ్బు వచ్చినా, ఏ ప్రైవేట్ హాస్పిటల్కి పోయినా ప్రభుత్వమే ఖచ్చితంగా ఆ డబ్బును భరించాలి. ఇలా ఆరోగ్యశ్రీ పెట్టినామంటాడు. ఆరోగ్యశ్రీలో ఏముంటుంది జోకు? నాకంటే ఎక్కువ మీకు తెలుసు. అరచేతికి మందేస్తాడు, మోచేతికి దెబ్బ తగిలితే ఇయ్య అంటాడు. అవునా కదా? 100 కండిషన్లు పెడతారు. పేరుకేమో 10 లక్షలు వస్తాయంటారు. పోతే గిడ దెబ్బ దాకిందా అయితే ఆరోగ్యశ్రీ వస్తుంది, గిడ దాకిందా రాదు. మరి ఇడ దాకిందంటే అసలే రాదు. అట్లుంటుంది పరిస్థితి. అట్లా ఉండొద్దు. ఆరోగ్యశ్రీ కానీ, ప్రభుత్వం ఇచ్చే పథకం కానీ, ఏ ప్రైవేట్ హాస్పిటల్కి పోయినా ఎన్ని లక్షలు ఖర్చు అయినా ప్రభుత్వమే భరించాలి. విద్య, వైద్యం అనేది ప్రాథమిక హక్కుగా ఎప్పుడైతే భారతదేశంలో వస్తుందో అప్పుడే మన దేశం బాగుంటుంది. ఆ 2 ప్రధానంగా అనుకున్నా. మూడవది, మన యువకులకు ఇంతకుముందు నేను చెప్పినట్టు వేరే ఎన్నో దేశాలలో లోన్స్ వస్తున్నాయి, బిజినెస్లు పెట్టుకుంటున్నారు. దాని నుంచి మీరు 10 మందికి ఉద్యోగాలు ఇస్తున్నారు. నా డ్రీమ్ ఒకటే, నా కల ఒకటే, 2 lakhs to 20 crores, 2 lakhs నుంచి 2 లక్షల నుంచి 20 కోట్ల వరకు మా పిల్లలు వచ్చి, మా యూత్ వచ్చి, మా ఆడపిల్లలు వచ్చి, అక్క ఈ ఐడియా నాకుంది, నీ ప్రభుత్వం నుంచి డబ్బు అంటే ఏ బ్యాంకు కూడా లేకుండా డైరెక్ట్గా డబ్బు ఇవ్వాలి. అది నా కళ. ఖచ్చితంగా నమ్ముదాం, మన యూత్ని నమ్ముదాం, మన పిల్లల్ని నమ్ముదాం, వాళ్ళ ఆలోచనలు నమ్ముదాం, నమ్మి వాళ్ళకి అవకాశం ఇద్దాం. ఇలా ఏమవుతుంది మీ అందరికీ తెలుసు. 10 లక్షల కోట్ల రూపాయలు దొంగలు ఎవరైతే దేశాన్ని ముంచిపోయినరో, బ్యాంకులను ముంచిపోయినరో, వాళ్ళ అప్పులు మాఫీ చేసింది కేంద్రంలో ఉన్న బీజేపీ సర్కార్. మరి మా పిల్లలకి ఇయ్యరాదా? అవుతుంది. ఏముంది, 1000 కోట్లు 2000 కోట్లు అవుతుంది, ఇయ్యరాదా? వీళ్ళని నమ్ముదాం. నమ్మితే అందులోకి ఒక్కరు క్లిక్ అయినా, ఒక్కడు అమెజాన్ పెట్టినా, ఒక్కరు గూగుల్ పెట్టినా, ఒక్కరు మైక్రోసాఫ్ట్ లాంటి కంపెనీ క్రియేట్ చేసినా తెలంగాణ కాదు భారతదేశం మొత్తానికి కూడా ఇన్కమ్ క్రియేట్ చేసే తెలివితేటలు ఉన్నాయి. ఖచ్చితంగా 3వ అంశంగా నేను అది చేయాలనుకుంటున్నా. ఇక 4వ అంశం, రైతుని రాజుని చేస్తామని అందరు చెప్తారు. నేను కూడా అదే చెప్పా. నేను ఒకటే చెప్తా, ఖచ్చితంగా రైతును రాజును చేసి చూపిస్తా. ఎట్లా చూపిస్తా? ఇవాళ మీరు ఎంఆర్ఓ దగ్గరికి పోతే రానిస్తాడా రైతుని? ఏమైనా అడుగుతారా? ఎంఆర్ఓ సాబ్ అసలు మాట్లాడతారా మీతో? రేపటి నాడు మీరు తెలంగాణ రక్షణ సేన మీ ఆడబిడ్డను గెలిపించండి, ఆడబిడ్డను ప్రభుత్వంలోకి తీసుకురండి. ఎంఆర్ఓ ఆఫీస్ పోతే బాజాప్తా మీకు బల్లా ఉండాలి, కుర్చీ ఉండాలి, రైతుకు సపరేట్ కౌంటర్ ఉండాలి. అది ఎంఆర్ఓ ఆఫీస్లో ఉండాలి, పోలీస్ స్టేషన్లో ఉండాలి, కలెక్టర్ ఆఫీస్లో ఉండాలి, బ్యాంకులో ఉండాలి. ఎక్కడికి పోయినా రైతును అంటే మర్యాద ఇచ్చి మీకు చేసి కూర్చేసి కూర్చోబెట్టి ఏంది మీ సమస్య అని అడగాలి. అప్పుడు రైతు రాజు అవుతాడు. తప్పితే ఉట్టుట్టిగా అయితే రైతు రాజు కాదు. మాటలు చెప్తే రైతులు రాజులు కాదు. నిజంగా ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటే రైతులు రాజు అవుతారు. ఇలా యూరియా యాప్కే వేడి చేయబడుతుంది. మనమే లైన్లలో ఉండాలి. ఫోన్లలో యాప్ అన్నాడు, యాప్ ఎవరికి అర్థమైతే లేదని మేమందరం లొల్లి పెడితే మీ సేవలో పెట్టుకోండి అని చెప్తాను.
మీ సేవలో పోయి ఇప్పుడు అక్కడ లైన్ కట్టాలంట మనం ఫారెస్టర్లతో ఏడ కొట్లాడేది, మీ సేవ కోసం లైన్లు ఏడ కట్టేది, లోన్ల కోసం ఏడ మాట్లాడేది, భయంకరమైన పరిస్థితి కదా. అది కాకుండా రైతును రాజును చేయాలని కంకణం కట్టుకొని పనిచేద్దాం అనుకుంటున్నా. ఇక అన్నిటికన్నా ఎక్కువ పాంచజన్యంలో 5వ అంశం, అతి ముఖ్యమైన అంశం, సామాజిక న్యాయ తెలంగాణ రావాలని కొట్లాడదాం అనుకుంటున్నాం. తెలంగాణ కోసం కొట్లాడేటప్పుడు మన వాళ్ళందరూ చెప్పి నానాడు కూడా ఆదివాసీలు అన్నారు, తెలంగాణ వస్తే మాకేం లాభం, మాకు తెలంగాణ వస్తే న్యాయం జరుగుతుంది అంటే ఆనాడు చాలా గర్వంగా చెప్పినాం మేము, లేదు తెలంగాణ వస్తుంది అందరికీ న్యాయం జరుగుతుందని. కానీ 13 ఏళ్ళ తర్వాత కూడా ఇవాళ కూడా ఇక్కడ కరెంటు రాని గ్రామాలు పక్కనే ఉన్నాయని తెలుసుకోవడం అంటే నిజంగా బాధ అనిపిస్తుంది. తెలంగాణ వచ్చిన తెలంగాణ కేవలం సామాజికంగా అందరికీ న్యాయం జరిగినప్పుడే, అందరికీ పదవులు వచ్చినప్పుడే అది సాకారం అవుతుంది. కాబట్టి సామాజిక న్యాయ తెలంగాణ సాధన కోసం ముందడుగేద్దాం అనుకుంటున్నాం. దానికి ఖచ్చితంగా నాయకపోడు నాయకులతోని, కోయ నాయకులతోని, ఆదివాసీ నాయకులందరితోని కూడా వాళ్ళని కలుపుకొని అధికారంలో వారికి ఎట్లా వాటా రావాలి, ఉద్యోగాల్లో వాటా ఎట్లా రావాలి, నిధులు ఎట్లా సాధించుకోవాలి, అవన్నిటి మీద కూడా కలిసి పనిచేస్తాం. మరి ఇవాళ ఇక్కడ మాట్లాడినటువంటి వెంకట్ గారు ఒక మాట చెప్పారు, 1950లో గెజెట్లో నాయకపోడు పేరు లేకపోవడం వల్ల ఈ నష్టం జరిగిందని, దానికోసం పార్లమెంట్ వరకు వెళ్ళాలన్నారు. మొదటి స్టెప్గా ఆదివాసీ సంఘాలన్నింటినీ తీసుకొని నేషనల్ ఎస్టీ కమిషన్లో ఒక రిప్రజెంటేషన్ ఇద్దాం, ఢిల్లీ దాకా పోదాం, మనం అక్కడి నుంచి మొదలు పెడదాం. అప్పుడే సమస్య పరిష్కారం అవడానికి మార్గం పడుతుంది. ఎందుకంటే 70 ఏడ తగిలితే మంది అక్కడనే వేసుకోవాలి. ఢిల్లీలో నిర్ణయం జరగాలంటే గల్లీలో కొట్లాడితే కష్టమవుతుంది. కాబట్టి ఆదివాసీ నాయకులు అందరితో కూడా కలిసి ఖచ్చితంగా ఢిల్లీ వరకు మిమ్మల్ని తీసుకొని వెళ్ళి అక్కడ రిప్రజెంటేషన్ ఇచ్చి మొదలు పెడదాం. నాయకపోడ్ అనేటటువంటి సపరేట్గా మనకు ఎస్టాబ్లిష్ అయ్యేంత వరకు కూడా పోరాడదామని మీ పక్షాన్ని నేను తెలియజేస్తా ఉన్నాను. మరి ఇంకొక మాట నాకు ఇక్కడికి వచ్చే ముందు చెప్పిండ్రు, లంచ్ తయారైంది అని చెప్పిండ్రు. ఆకలి అవుతుందా? ఆకలి అవుతుందా? పర్లేదా? ఒక 10 నిమిషాలు అయిపోతుంది. పత్రికా మిత్రులందరూ కూడా ఆకలి లేదా? పత్రికా మిత్రులందరూ కూడా మాతో పాటు బంతి భోజనం చేయాలని రిక్వెస్ట్ చేస్తున్నాం. అదేవిధంగా జీవో నంబర్ 3 అని ఒకటి ఉండే, మనకు పిల్లలకు బాగా తెలుసు, మన ఏజెన్సీ ప్రాంతాల్లో మన ఉద్యోగాలు మనకే ఉండాలని జీవో నంబర్ 3 ఉండే. అది కంప్లీట్గా కోర్టులో చిక్కులలో పడిపోయింది. ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయంటే ఎస్టీలలోనే 2-3 జాతులకు పంచాయతీ పెట్టి వాళ్ళు తమాషా చూస్తారు. అట్లా కాకుండా ఏ జాతికి ఆ జాతి ప్రత్యేకంగా పనిచేయాలి. ఇవాళ నాయకపోడు గ్రామాన్ని ఎంచుకొని ఇక్కడికి రావడంలో అర్థం అదే. ఏ జాతికి ఆ జాతి ఎట్లా పనిచేయాలి, ఎట్లా వారిని పైకి తీసుకురావాలి, ఎట్లా పరిపుష్టం చేయాలనే ఉద్దేశంతోనే పనిచేస్తూ ఉన్నాం. కాబట్టి ఇక్కడ ఏజెన్సీ కావాలని చాలా మంది అడిగింటున్నాను. ఏజెన్సీ ఇక్కడ రావడానికి ఇక్కడ ప్రత్యేకమైన ఐటీడీఏ పెట్టడానికి కూడా తెలంగాణ రక్షణ సేన తరఫున మా వంతు ప్రయత్నం మేము చేస్తామని తెలియజేస్తా ఉన్నా. ఇక అన్నిటికన్నా ముఖ్యమైనది, నాకు అత్యంత ఇష్టమైన మనుషులు ఈ భూప్రపంచంలో ఎవరైనా ఉన్నారంటే మా ఆడబిడ్డలు. ఎందుకంటే ఎట్లయితే వీళ్ళని ఆదివాసీలను నాయకపోడ్లను వెనక్కేసిరో మా ఆడబిడ్డలను వెనక్కే వేస్తారు, ముందటేసే పరిస్థితి ఉండదు. నేను ఆడబిడ్డగా పార్టీ పెట్టినా కాబట్టి ఖచ్చితంగా ఆడవారికి ప్రత్యేకమైనటువంటి ఆలోచన చేస్తూ ఉన్నా. మన చేతిలో డబ్బు ఎట్లా ఉండాలి, మన చేతికి అధికారం ఎట్లా రావాలి, వీటన్నిటి మీద స్పష్టమైన ఆలోచన చేస్తూ ఉన్నా. తప్పకుండా మీ అందరు కూడా చెప్తా, మీ అందరు కూడా ఆశీర్వాదం ఇవ్వాలని కోరుతా ఉన్నా. ఎందుకంటే ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు తులం బంగారం ఇస్తా అన్నాడు, వచ్చిందా ఎవరికన్నా? 2500 రూపాయలు వస్తా అన్నాడు, వచ్చిందా ఎవరికన్నా? రాలేదా? ఇంకా ఎన్నుకున్న అక్కకు వచ్చినట్టుంది, వచ్చిందా? చెప్తలేవు సరిగాలే, రాలేని గట్టి చెప్పాలి ఒకసారి. వచ్చినా 2500 ఎవరికన్నా? తులం బంగారం వచ్చిందా ఎవరికన్నా? రాలే కదా. మరి గట్లాంటి ఉట్టి మాటలు చెప్పనే, గట్టి మాట చెప్తా. చెప్పిన తర్వాత ఆడబిడ్డలను ఎట్లా అధికారంలోకి తేవాలి, ఎట్లా ఆర్థికంగా నిలబెట్టాలని ఆలోచన చేస్తున్నా. మీ అందరి దగ్గర కూడా మళ్ళీ వచ్చి నేను మాట్లాడతా. మీ అందరు నేను కోరేది ఒకటే, ఇప్పటి వరకు అన్నల రాజ్యాలు అన్ని చూసినాం మస్తు, ఇప్పుడు ఒకసారి అక్క రాజ్యం ఎట్లుంటుందో కూడా ఆలోచన చేయండి. ఆడబిడ్డల కోసం పెట్టిన పార్టీ మన పార్టీ కాబట్టి దీనికి మీ మద్దతు ఇవ్వండి. పెట్టి 73 రోజులైంది, 74వ రోజు ఇవాళకి చిన్న పసిగుడ్డు లాంటి పార్టీ. కాబట్టి మీరే కాపాడి ఆశీర్వాదం ఇవ్వాలని ఆడబిడ్డలందరినీ కూడా వినమ్రంగా చేతులు వంచి నమస్కరించి అడుగుతా ఉన్నాను. ఇక్కడ ఉండే యూత్ని కూడా ఒకటే అడుగుతున్నా నేను, మీకు ప్రస్తుతానికి నాయకపోవడం అని చెప్పి సపరేట్గా మాట్లాడుతుంటే కొంత నవ్వొస్తుండొచ్చు, కొంత ఇది అవుతుందా పోతుందా అనేటటువంటి ఒక ఫీలింగ్ ఉండొచ్చు. కానీ ఎవ్రీథింగ్ విల్ బిగిన్ విత్ 1 స్టెప్. ఏదైనా ఎంత పెద్ద సమస్య అయినా మొదటి అడుగుతోనే ప్రారంభమవుతుంది. ఇవాళ మొదటి అడుగు పడింది. సో ఇక్కడ ఉన్న యూత్ అందరికీ నేను అప్పీల్ చేస్తా ఉన్నా, మాతో పాటు కలిసి నడవండి, మాతో పాటు కలిసి నడవండి. వేరే పార్టీలకు మా పార్టీలకు ఎంత తేడా ఉంటుందో చూడండి. నేను ఏది చెప్పను, చెప్పినా అంటే ఖచ్చితంగా చేస్తా.
చేసేదే చెప్తా, చెప్పిందే చేస్తా. ఆ తేడా గమనించవచ్చు అని చెప్పి మా యువ మిత్రులందరికీ కూడా కోరుకుంటూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్నా. థ్యాంక్ యూ. జై తెలంగాణ, జై ఆదివాసీ. మళ్ళా సగం మంది చేతులు ఎత్తలేరులే. ఇప్పుడు ఒకసారి గట్టిగా జై తెలంగాణ, జై ఆదివాసీ, జై నాయకపోడ్.